పెద్ది వెనుక ఇంత పెద్ద కథ ఉందా? మరి ఆ రూమర్స్ అన్నీ నిజం కాదా? మరి ఆ సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? రూమర్స్ ఏంటి, సెంటిమెంట్ ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. డైరెక్టర్ బుచ్చిబాబు గారు అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమానే పెద్ది. సో రీసెంట్గా పెద్దికి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు. ఐపీఎల్ పీక్ స్టేజ్లో నడుస్తున్నటువంటి ఈ టైంలో ఆ క్రికెట్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత బాగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే పెద్ది సినిమాకి చాలా రోజుల నుంచి చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి అని అంటే, రీసెంట్గా బుచ్చిబాబు గారు ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పుకొచ్చారు. సో మరి ఆ విషయాలను చూస్తే నిజంగా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మాటలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ పెద్ది సినిమా గతంలోనే ఈ సినిమా ఎవరికి వచ్చింది, ఎవరి నుంచి ఎవరి దగ్గరికి టర్న్ అయింది అని కూడా చాలా రూమర్స్ అయితే వినిపించాయి. అయితే బుచ్చిబాబు గారు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫస్ట్ పెద్ది సినిమాని రాసుకున్న తరువాత ఫస్ట్ ఈ సినిమాని సుకుమార్ గారికి వినిపించాను. సో సుకుమార్ గారు వినిపించాక సుకుమార్ గారు ఫస్టే ఈ సినిమాని చరణ్ గారికి సజెస్ట్ చేయడం జరిగింది. చరణ్ గారు కథ వినగానే ఆల్మోస్ట్ చాలా ఎగ్జైట్మెంట్ తోటి వింటూ, అండ్ ఆయన ఒక 1 అవర్ అలా హాఫ్ అన్ అవర్ మనకు టైం ఇస్తారేమో అని అనుకున్నాం. కానీ దాదాపు కథ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చాలా ఓపిక్గా విన్న వెంటనే కథను ఓకే చేసేశారు అని కూడా బుచ్చిబాబు గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు బుచ్చిబాబు గారు చెప్పినటువంటి మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి ఏంటి అంటే, ఫస్ట్ పెద్ది సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి వినిపించారు నాన్నకు ప్రేమతో టైంలో అని కూడా చాలామంది రూమర్స్ క్రియేట్ చేశారు. అంటే ప్రీవియస్గా ఆ సినిమాని అంటే సుకుమార్ గారి డైరెక్షన్లో నాన్నకు ప్రేమతో వచ్చింది. ఆ టైంలోనే బుచ్చిబాబు గారు ఎన్టీఆర్ గారికి పెద్ది సినిమాని నరేట్ చేయడం జరిగింది, ఆ స్టోరీని. దానికి ఆయన డేట్స్ విషయంలో కొంచెం ఇబ్బంది పడడం వల్ల అది టర్న్ అయ్యి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళిందన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఇప్పుడు బుచ్చిబాబు గారు చెప్పినటువంటి విషయాలను చూస్తే కంప్లీట్గా సినిమా ఫస్ట్ ఇప్పుడు రామ్ చరణ్ గారి దగ్గరికే వెళ్ళిందనమాట. సో దాని తర్వాతనే ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దాని తర్వాత సినిమా సెట్ పట్టాలెక్కడం, సో ఇలా బ్యాక్ టు బ్యాక్ జరిగిపోయాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది కూడా జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినటువంటి స్టోరీని రామ్ చరణ్ గారికి చెప్పారు అన్న టాక్ కూడా నడుస్తుంది. మరి ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఏంటి వర్కౌట్ అవుతుందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సెంటిమెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రీవియస్గా తీసినటువంటి అన్ని సినిమాలు భద్ర కానివ్వచ్చు, లేకపోతే అతను ఒక్కడే కానివ్వచ్చు, కృష్ణ కానివచ్చు, ఇలా చాలా సినిమాలు కూడా ఫస్ట్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కథలేనట్టు ఇవన్నీ. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా కంప్లీట్గా అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయిపోయినాయి అండ్ ఇండస్ట్రీ హిట్స్గా కూడా నిలిచాయి. అందుకోసమనే సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కథే పెద్ది కూడా చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వర్కౌట్ కాకపోతే అది ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. కాబట్టి ఆ సెంటిమెంట్ ఇప్పుడు పెద్దికి వర్కౌట్ అవుతుంది అని కూడా చాలామంది కామెంట్ చేశారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, అది డైరెక్ట్ రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి స్టోరీనేనట. అయితే ఇప్పుడు పెద్ది కూడా ఆ టైటిలే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, పిఠాపురంలో ఒక గుళ్ళో ఆయన ఆల్రెడీ ఆడ వెళ్ళినప్పుడు కూడా దర్శించుకొని పెద్ది అనే ఒక టైటిల్ అప్పుడే ఫిక్స్ అయిపోయారట. సో ఆ ఫిక్స్ అయిపోయిన టైంలోనే ఈ సినిమాని మరి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అని కూడా ఆయన కొంచెం డౌట్ పడుతూ ఉన్నారట. బట్ ఎంత అనుకున్న విధంగానే చాలా ఫాస్ట్గా ఆ సినిమా పట్టాకలెక్కించారట. సో అందుకోసమనే ఆ దేవుడు ఆశీస్సులు నా దగ్గర ఉన్నాయి, సో నా మీద ఉన్నాయి, అందుకోసమనే ఈ సినిమా ఇంత తొందరగా పట్టాలెక్కిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తంగా ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు కూడా పెద్ది అనేది ఈ స్టోరీ అనే కాదు, ఉప్పెన తర్వాత కూడా ఉప్పెన తీసే టైంలో ఫస్ట్ ఏ డైరెక్టర్కైనా థియేటర్లో రిలీజ్ అవ్వాలి సినిమా అని ఉంటుంది. బట్ దాన్ని ఓటీటీలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారట. బట్ ఆయన కొంచెం టెన్స్ అయిన టైంలో ఆల్మోస్ట్ అంతా బాగానే వర్కౌట్ అయ్యి థియేటర్స్లో రిలీజ్ అయిందట. థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత వెంటనే సినిమాకు కలెక్షన్ల వర్షమే కాకుండా అవార్డులు కూడా వచ్చాయట. సో అది ఆయనకు చాలా ప్లస్ అయింది. సో దీంతో నా మార్క్ ఇలా అలా ముందుకెళ్ళిపోతుంది. వెంటనే రామ్ చరణ్ గారి కథ చెప్పడం, అది ఓకే చేయడం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అండ్ ఆయనకు బాగా ఆయన మూలాలను నమ్ముతారట బుచ్చిబాబు గారు. సో ఆయన మూలాలని అంటే ఆయన ప్రీవియస్గా గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి స్టోరీని ఎక్కువగా తీసుకొని, అంటే ఒక ఇన్సిడెంట్ ఆధారంగా బేస్ చేసుకొని ఆ పెద్ది కథను తీసుకొని దానికి కొంచెం కల్పితాలు యాడ్ చేసుకొని రాసినటువంటి స్టోరీనే
పెద్ది సినిమా అట. సో కాబట్టి ఈ సినిమా డెఫినెట్‌గా రంగస్థలం లాంటి ఫేవర్‌ని ఇస్తుంది అని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో దీని తగ్గట్టే ఆయన కూడా డెఫినెట్‌గా రంగస్థలం ఎలా అయితే అందరిని మెప్పించిందో పెద్ది కూడా డెఫినెట్‌గా అది అందరిని ఆకర్షిస్తుంది. సో కాబట్టి ఈ సినిమా చాలా పరువు కంటే అంటే గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడేటటువంటి ఒక యోధుడి సినిమా ఒక లైన్‌ని నేను తీసుకొని సినిమాగా చెప్పుకొచ్చారని కూడా చెప్పారు. సో చూడాలి మరి పెద్ది సినిమా ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? లేదంటే రూమర్స్ అన్నీ ఫేక్ అయ్యి మరి ఇంకేదన్నా దారి తీసుకుంటుందా అనేది చూడాలంటే మరికొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయాల్సిందే.